హాయ్ వివర్స్, మేము వచ్చేసి వర్క్షీటు తెలుగు చూస్తున్నాము. సాధన పత్రం 7 తోలుబొమ్మలాటలో పదజాలములో వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పదజాలాన్ని ఉపయోగించి మనం వచ్చేసి కొన్ని పదాలను రాయండి. ఇంకా కొన్ని పదాలని గుర్తించి మీరు రాయండి. వాటిల్లో తయారు చేసిన వాటిల్లో ఇచ్చినటువంటి వాటి ప్రకారంగా రాయండి. టెక్స్ట్ బుక్ని చదవండి. కొన్ని వచ్చేసి ఇచ్చినాను. స్త్రీ వేషము, శృతి, రాగము, పగటి, తయారు, సురభి, వేషము అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఉంటే వాటిని తయారు చేసి మీరు రాయండి. పాఠంలో హార్మోనియం, మద్దెల, తాళాలు వంటి వాద్య పరికరాలు ఉన్నాయి కదా, మీకు తెలిసినటువంటి వాద్య పరికరాలను రాయండి. వీణ, గిటారు, సన్నాయి, పిల్లన గ్రోవి, తబలా. తోలుబొమ్మలాటకు సంబంధించినటువంటి పదాలను రాయండి. వాటితో వాక్యాలను రాయండి. తోలుబొమ్మలాటకు సంబంధించినటువంటి పదాలను రాయండి. వాటితో పదాలను రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి తోలుబొమ్మల తయారీలో జంతు చర్మం అనేటువంటిది ఉపయోగిస్తారు. కేతిగాడును జుట్టు పోలిగాడు అంటారు. భాగవత కళల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాదుడు, సతీ సావిత్రి, కృష్ణలీలలు వంటి మొదలైనటువంటి నాటకాలు ప్రదర్శిస్తారు. ప్రకృతి పరంగా దొరికేటువంటి మోదక పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధ రంగులనే వాడుతారు.